నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు ప్రముఖ జర్నలిస్టు, అలాగే సీనియర్ విశ్లేషకులు, అలాగే ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ మల్లాది విష్ణు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ప్రధానంగా ఈ ఆటో గురించి ఒక నిమిషం మాట్లాడిద్దాం, కొద్దిసేపు తర్వాత వార్తల్లోకి వెళదాం. విష్ణు గారు, విజయవాడలో నిన్న కూడా ఆందోళన జరిగినట్లున్నాయి. ఇది అర్ధనగ్న ప్రదర్శనని, బస్టాండ్ ఎదురుగా ప్రదర్శనలని ఇట్లాంటి జరిగి మొత్తం మీద వివిధ ప్రాంతాల్లో జరిగిన పోరాటాలు కొంచెం ఫలించి గవర్నమెంట్ కొంత దిగొచ్చి ఆ 15,000 హామీ నెరవేర్చేటట్లుగా ఉంది. కానీ బట్ వాళ్ళ యొక్క ఒరిజినల్ ప్రాబ్లం అయితే పోయే అవకాశం ఉంది. ఆ 15,000 తోటి సంవత్సరం అంతా లాక్కలుగుతారా? మీకేమనిపిస్తూ ఉంది దీని మీద? అంటే సార్, ఇప్పుడు ఎన్నికల్లో ముందు ఏదో ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా అధికారం కోసం ఎట్లా పడితే అట్లా చెప్పేశారు. ఇప్పటికే 15 ఏళ్ళ కాలం అయిపోయింది. ఆటోలు ఈ ఫ్రీ బస్సు ప్రవేశపెడతాం మూలంగా అర్బన్లో 80%, రూరల్లో అయితే 100% ఆటోలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా బేరాలు లేవు, ప్యాసింజర్ లేరు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా తమ నిరసనని తెలియజేస్తూ ఉన్నారు. మనం 2 సంవత్సరాలుగా వాళ్ళకి ఇచ్చేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో మేము ప్రవేశపెట్టేటువంటి డబ్బులు పడకపోగా ఇప్పుడు కొత్తగా కేసులు రాస్తూ ఉన్నారు. ప్రతి జంక్షన్లోనూ కూడా, ప్రతి చోట కూడా నువ్వు షర్ట్ వేసుకోలేదని, బ్యాడ్జీ లేదని, లేకపోతే అది లేదని, ఇది లేదని చెప్పని వాళ్ళ మీద విపరీతమైనటువంటి ఫైన్లు రాస్తూ ఉన్నారు. మా టైంలో అలా ఫైన్లు రాలేదు. కాబట్టి ఆటో వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి కొంతమంది కిరాయి తీసుకొస్తారు, కొంతమంది ఓనర్లు ఉంటారు, కొంతమంది ఈ రకంగా చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం ఆటోలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. ఇవాళ ఆటో వాళ్ళకి రేపు ఇస్తానని చెప్పినప్పటికీ కూడా కట్టింగ్స్ ఉంటాయన్నమాట, ఆంక్షలు ఉంటాయి. అన్నీ కూడా ఇచ్చేస్తున్నామని ఇష్టం వచ్చినట్టుగా చెప్తారు. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి సంఖ్య ఈరోజే చూసాం మనం 2 లక్షల చిల్లర. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో వాళ్ళ సంఖ్య దాదాపుగా 11-12 లక్షల ఆటోలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. వాళ్ళందరికీ ఇవ్వాలి, కానీ 2 లక్షల చిల్లర మాత్రమే మేము ఏదో ఐడెంటిఫై చేసి పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ ఆటోల వాళ్ళని తక్షణం వాళ్ళకు ఉన్నటువంటి కేసులు రాయటం ఆపాలి. పోలీసులు ప్రతి చోట కూడా, ప్రతి జంక్షన్లను కూడా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వము కళ్ళు తెరిచే విధంగా, ప్రభుత్వం సహాయం చేయకపోగా వాళ్ళ దగ్గర నుంచి గుంజేటటువంటి కార్యక్రమం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటటువంటి కార్యక్రమం అది ఆపాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రైట్. ముందు ఇష్టం వచ్చినట్లు ఎఫ్ఐఆర్ల పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం. రాజకీయ వ్యాఖ్యలు పెడుతూ పోస్టులు పెడితే దాని మీద కేసులు పెడతారా అంటూ తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి రిమాండ్ కూడా పంపించడానికి లేదంటూ మార్గదర్శకాలను కొన్నింటిని రిలీజ్ చేసినట్లుగా ఇవాళ అన్ని పేపర్లోనూ కూడా ప్రధానంగా వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్కి కూడా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే మరీ అరాచకంగా ఉంది. పోలీసులు ఇష్టారాజ్యంగా సోషల్ మీడియా వాళ్ళ మీద పడి దాడులు చేస్తున్న తీరు ప్రభుత్వానికి మరీ రాజకీయంగా లొంగిపోయారన్న విమర్శలకు గురవుతున్నారు కొంతమంది పోలీసులు. వాళ్ళు ఇటువంటి వాటిని గమనించి దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఇక మోసాలు అబద్ధాలతో కూటమి అట్టర్ ఫ్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాల. చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ధ్వజం. మేము రాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ పరం చేయబోతున్న మెడికల్ కాలేజీలని మళ్ళీ మేము అధికారంలో రాగానే వెనక్కి తీసుకుంటామని చాలా స్పష్టంగా జగన్ గారు చెబుతున్నారు. అలాగే ఎరువులు అందిస్తే రైతు ఎందుకు రోడ్డెక్కుతాడని కూడా ఆయన ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు, వాటిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ జగన్ గారు మాట్లాడినవన్నీ ఉన్నాయి. అయితే ప్రభుత్వ పరిధిలో మెడికల్ కాలేజీలు నడపడం కష్టం అని చంద్రబాబు గారు అంటున్నారు. అయితే మెడికల్ కాలేజీలని తానే తెచ్చినట్లుగా, అంటే దాని ప్రభుత్వమే తెచ్చినట్లుగా, అంతకుముందు జగన్కి ఏం సంబంధం లేనట్లుగా పిక్చరిచ్చే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో దానిపై చాలా వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చినాయి. ఇష్టం వచ్చినట్లు ఎఫ్ఐఆర్ల పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం. అలాగే నిరువెల్ల విషం, డయేరియా, ఇది విజయవాడలో ఉన్న పరిస్థితి. అలాగే మిగతా వార్తలోకి వెళ్ళడానికి ముందు విజయవాడలో డయేరియా పరిస్థితి ఎట్లా ఉంది విష్ణు గారు? ఏమన్నా కంట్రోల్ అయిందా? గవర్నమెంట్ ఇప్పటికైనా మేల్కొందా? లేదు సార్, డయేరియా విస్తృతంగా విజృంభించింది. నిన్న న్యూఆర్ఆర్పేటకు సంబంధించి 2 రోజులుగా మొన్నంతా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి
కార్పొరేటర్ అంతా కూడా తిరిగి అధికారులకి చెప్పినప్పటికీ కూడా నిన్న డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నటువంటి తరుణంలో డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితి. దాదాపుగా 100 మంది గవర్నమెంట్ హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళారనమాట. అలాగే ఈ విషయం తెలిసిన తర్వాత మేము పర్యటించిన తర్వాత అక్కడ ఏదో మెడికల్ క్యాంప్ పెట్టారు. కానీ వాటర్ మంచినీరు కలుషితం అవటం మూలంగా అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత శానిటేషన్ సరిగా లేకపోవటం మూలంగా ఆ ప్రాంతంలో సామాన్యులు ప్రజలు ఉండేటటువంటి ప్రాంతంలో అక్కడ వాళ్ళు ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం మూలంగా ఈ పరిస్థితి వచ్చినట్టుగా మనకి స్పష్టంగా కనబడుతోంది. నిన్న మేము వెళ్ళి చూడటం జరిగింది సార్. ప్రతి ఒక్కళ్ళకి కూడా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళని లేదు, అందరూ దాదాపుగా ప్రతి ఇంట్లోనూ 2-3 చొప్పున ఒక ప్రాంతంలో కాదు, ఏదైనా ఫుడ్ కంటామినేషన్ అయిందని చెప్పడానికి కూడా కదా, ఆ డివిజన్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల నుంచి కూడా ప్రతి వీధుల నుంచి కూడా అందరూ కూడా ఉండటం జరిగింది. చాలా ఇది ఒక పక్క మనకి ప్రభుత్వానికి అనుభవం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత డయేరియా అనేది అనేక ప్రాంతాల్లో వస్తూ ఉంది. ఆ పక్కనే తురకపాలెం, గుంటూరు జిల్లాలో తురకపాలెంలో అక్కడ 40 మంది దాకా చనిపోయి సీరియస్గా పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం యొక్క అశ్రద్ధ కానీ, పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉదాసీనత కానీ, ఎందుకంటే హెల్త్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్లు ఇవ్వడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆయన ముందుంటాడు తప్ప ఆయనకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలో ఏ రకమైనటువంటి పర్యవేక్షణ జరుగుతుందని చూసేటటువంటి పరిస్థితి, తీరిక కూడా ఆయనకు ఉన్నట్టుగా లేదు. దీనికి ఉదాహరణ అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం అనేది స్పష్టంగా కనపడుతోంది. వాటర్ కంటామినేషన్ ద్వారా జరిగింది. రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో 30 మంది ఐసీయూలో ఉన్నారు. అందరూ కూడా నీరసపడిపోయి రకరకాలైనటువంటి మోషన్స్, వామిటింగ్స్తో అల్లాడిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్తా ఉన్నాం సార్. రైట్. ఇక మరికొన్ని వార్తలు చూద్దాం. ఆటో డ్రైవర్ చంద్రబాబు ఇవన్నీ మోసాలు కావా అంటూ చంద్రబాబు గారు చేసిన మోసాల జాబితా, అంటే హామీలు ఇచ్చి ఎగవేసినటువంటి జాబితాని జగన్ గారు చదివి వినిపించారు. అయితే ఆటో డ్రైవర్లకు దసరా కానుకన్న హెడ్డింగ్ తోటి ఈనాడు వాళ్ళు ప్రముఖంగా ఇచ్చారు. వారి ఖాతాలో 15,000, అంటే జనంలో ఆ నిరసన అనేది వస్తుంది కాబట్టి ఆ సెగ తగిలి దీనికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనపడతా ఉంది. అలాగే సూపర్ 6 సూపర్ జెండాలను పట్టుకుని వీళ్ళు నడిచారు. సీఎం చంద్రబాబు గారు అనేక అంశాలు చెప్పారు. వాటిలో నిజాలు ఉన్నాయా, అబద్ధాలు ఉన్నాయా అని చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సీఎం శాంతి భద్రతల పరిరక్షణలో భేదాలు చూడబోమని కట్టుబడి ఉన్నాము దానికని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. మరి నిజంగా అట్లా శాంతి భద్రతలను ఆ రకంగానే చేస్తున్నారా అనేది ఒక ఇంట్రెస్టింగ్ డిబేటు. అలాగే లోకేష్ గారు నేపాల్ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి, 200 మంది తెలుగువారు చిక్కుకుపోయారు. మంత్రి లోకేష్ రియల్ టైం గవర్నెన్స్లో ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించాం, ఇది జవాబుదారీతనం అని సీఎం వివరించారు. ఏమిటి మన విష్ణు గారు లోకేష్ గారికి మొత్తం బాధ్యతలు అప్పచెప్పి ఈయన ఉపన్యాసాలకు పరిమితం అవుతున్నాడా ఏంటి? ఎక్కువ ఈయన కదా అసలు సీఎం కదా, జాగ్రత్తగా ఎక్కడున్నా చూసుకోవాల్సింది. అంటే జాకీ పెట్టి లేపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సార్. ఆయన చూసాం నిన్న మనం కొన్ని టీవీల్లో చూసాం మనం. ఆయన రియల్ టైం గవర్నెన్స్లో ఒకరితో ఇద్దరితో మాట్లాడినట్టు ఉన్నారు. ఎవరైనా సరే విదేశాల్లో ఉన్నటువంటి సందర్భంలో, ఆపదలో ఉన్నటువంటి సందర్భంలో కేంద్రంలో ఇంటర్ఫీర్ అయ్యి విమానాలు పంపించి తీసుకొస్తుంది. ఈయనేదో రియల్ టైం దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడేదో చూసి ఏదో వాళ్ళందరినీ కూడా ఆపదలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకున్నారు అని చెప్పిన ఒక బిల్డప్ ఇచ్చే కార్యక్రమం. దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఆపదని వీళ్ళు దీన్ని ఉపయోగించుకుని దీన్ని ఒక ఎస్టాబ్లిష్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు వచ్చిన తర్వాత ప్రభుత్వము మమ్మల్ని ఆదుకుంది. అంతే కదా, అనంతపురం అంత పెద్ద సభకి వెళ్లకుండా ఇక్కడ ఉన్నారంటే ఇంకేదన్నా రీజన్ ఉందా, లేకపోతే నిజంగానే కేవలం రియల్ టైం గవర్నెన్స్ కోసమా, లేదా రాజకీయంగా ఆయన మీరు చెప్పినట్టు ఎస్టాబ్లిష్ చేస్తున్న వైనమా ఇదంతా కూడా? మరి మిగతా మంత్రులు ఎవరికి సంబంధం ఉండదా? హోంమంత్రి వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళకెవరికి తెలియదని వాళ్ళలో అంత మంత్రులకు అంత సమర్థత లేదన్నది వీళ్ళ ఫీలింగా? లోకేష్ గారే చూడగలుగుతారనే అంటే నాకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే పత్రికల్లో మాత్రం
చంద్రబాబు నాయుడు గారికి లెఫ్ట్ రైట్ 2 ఫోటోలు పెట్టారు, ఒకటి పవన్ కళ్యాణ్ గారిది, ఒకటి లోకేష్ గారిది. మరి సభలో మాత్రం ఆయన కనపడలేదు. ఏదో రియల్ టైం గవర్నెన్స్లో కూర్చుని అందరినీ వాళ్ళని ఆయన ఇక్కడికి వెళ్ళకుండా అక్కడ ఉండి కూడా ఆపరేట్ చేయొచ్చు. ఎందుకంటే ఫోన్ ద్వారానే రామ్మోహన్ నాయుడు గారికి సెంట్రల్ మినిస్టర్కి చెప్తే ఆయన విమానాలు పంపిస్తాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవుతుంది, వస్తుంది. బట్ కానీ ఏంటంటే ఒక దీనికోసం ఒక బాధ్యతగా మీటింగ్కి వెళ్ళకుండా రియల్ టైం గవర్నెన్స్లో కూర్చుని వాళ్ళ కోసం నిరంతరము 24 గంటలు రాత్రి పగలు శ్రమించి బయటికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు లోకేష్ గారు అని ఆయన అక్కడ చెప్పుకోవడానికి ఈయన ఇక్కడ చెప్పుకోవడానికి దోహదపడుతున్నట్టుగా మనకు కనపడుతుంది సార్. అది అంతే తప్పితే మరి అదే ఇంట్రెస్టింగ్ విషయం కదా. మరి అంత పెద్ద సభకు వదిలేసి ఇక్కడ కూర్చున్నారు అంటే నిజంగా అంత పని ఉంటే తప్పులేదు, కానీ ఆయన సంబంధించిన మంత్రులా లేకపోతే ఏమిటా అనేది కూడా చర్చ వస్తుంది. అందులో సీఎం కదా చేయాల్సింది, సీఎం చేయాల్సిన పని ఆయన చేస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది కదా. పేదల కోసం ఎన్నో చేశాం, 5.60 కోట్ల మందికి అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టారంట. మరి చాలా ఆసక్తికరంగా ఉంది, నిజంగా అంత స్థాయిలో పెట్టారంట. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డలను అవమానిస్తే 5 నిమిషాల్లో పోలీసులు వచ్చి లాక్కెళ్తారంట. బండబూతులు తిడితేనే దిక్కు లేదు. పక్కనే అనంతపురం ఎమ్మెల్యే గారు ఒక ఆయన కూర్చుని ఉన్నాడు అని సోషల్ మీడియా అంతా కూడా కోడెక్కుస్తూ ఉంది. ఏది జూనియర్ ఎన్టీఆర్ తల్లిని వాళ్ళని బూతులు తిట్టిన ఎమ్మెల్యే ఉన్నారు. అట్లాగే వేరే ఎమ్మెల్యేలు కొందరు మహిళల పట్ల ఎంత అనుచితంగా వ్యవహరించారు. ఒక్కళ్ళ జోలికి వెళ్ళలేదు కానీ బట్ 5 నిమిషాల్లో పోలీసులు వస్తారన్నారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్తారో లేదో చెప్పండి విష్ణు గారు. కాదు సార్, అనంతపురం డిస్ట్రిక్ట్లోనే అక్కడ ఉన్నటువంటి మహిళల మీద ఈ మధ్య కాలంలో ఎన్ని అరాచకాలు జరిగినాయి. అవును, పక్కన ఉన్నటువంటి ఒక 10 మంది 15 మంది కలిసి ఒక సామూహిక అత్యాచారం చేసినటువంటి సంఘటన కానీ ఇంకొక సంఘటన కానీ మనం చెప్పగలం. కానీ దాని మీద నిన్న రాంభూపాల్ గారు సిపిఎం లీడర్ అక్కడెక్కడ గ్యాంగ్ రేప్ జరిగిన తాలూకా బాలికకి సంబంధించి చెప్తా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది సహజంగానే. అది అట్లా కళ్యాణదుర్గంలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, గర్భిణీ స్త్రీ. అట్లాగే ఇవన్నీ చాలా చెప్పండి. ఆ పక్కనే ఉన్న మచ్చుమరిలో ఇంతవరకు కనపడలే అమ్మాయి రేప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి పక్కన పడేశారు. దాని మీద ఇంతవరకు ప్రభుత్వం ఏమీ మాట్లాడలేదు, ఎవరు కూడా పలకరించలేదు. అవన్నీ పెట్టుకుని 5 నిమిషాల్లో మేము ఉంటాము అని అంటే ఎట్లా? పక్కనే ఉన్నటువంటి మీ సంబంధించినటువంటి శాసనసభ్యుడే మీకు సంబంధించినటువంటి మీ బంధువు అయినటువంటి హరికృష్ణ గారి భార్య గురించి నానా బూతు మాటలు నానా విధంగా మాట్లాడితే ఆ ఫ్యాన్స్ అంతా కూడా గొడవ చేస్తే దాని మీద ఏమీ స్పందించకుండా ఊరినే గొప్పలు చెప్తూ డాంబిగాలు చెప్పేటటువంటి కార్యక్రమం తీసుకుంటే ఎట్లా సాధ్యపడుతుంది? చూసేటటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మీరు ఏదైనా యాక్షన్ తీసుకుని మన చూడకుండా అసలు మళ్ళీ పిలిపించి అమరావతి పిలిపించి మాట్లాడకుండా ఏం జరిగిందో బయటకు చెప్పకుండా కూడా పంపించేశారు ఆ ఎమ్మెల్యేని. కాబట్టి మాటలకినో పరిపాలనకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది ప్రతి విషయంలోనూ కూడా. రైట్. పుల్లయ్య నాయుడు గారు కోనసీమ నుంచి. పుల్లయ్య నాయుడు గారు నమస్కారం, మాట్లాడండి. హలో చంద్రబాబు నాయుడు గారు అవును ఆయన సూపర్ కదండి, సూపర్ హిట్ అయిందండి. అర్థం కాలేదు, ఏదైనా అభ్యంతరకర పదాలు వాడమాకండి. ఓకే, మీ లైన్ సరిగా లేదండి, లైన్ సరిగా లేదనుకుంటా. రైట్, మిగతా వార్తల్లోకి వెళదాం. ఇక్కడ ఉన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రఫ్ అంటే ఊరుకోం. మరి కోనసీమలో కత్తులు పెట్టుకు తిరిగారు. మరి ఒక జనసేన వాళ్ళు కొన్ని ఇతర వర్గాల వాళ్ళని అవమానిస్తూ ఫ్లెక్సీలు పెడితే బాగానే ఉందా? మరి అప్పుడు దాని మీద ఎందుకు చర్య తీసుకోలేదో అర్థం కాదు. ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ అంటే కనీసం పవన్ కళ్యాణ్ గారు అక్కడ దళితుల్ని గ్రామ బహిష్కారం చేస్తే కూడా కనీసం అక్కడికి వెళ్ళి పట్టించుకోలేదనే విమర్శలు వచ్చినాయి కదా. మరి వాటి గురించి కూడా మాట్లాడితే బాగుండేదేమో. జెట్ స్పీడ్తో ఉచిత బస్సు ఇప్పటికీ 5 కోట్ల మంది ఎక్కేశారని చెప్తున్నారు మరి మహిళలు. మరి ఇవన్నీ నిజాలా కాదా అనేది జగన్ గారు చెప్తున్నారు కదా. ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పారు, ఈయన అభిప్రాయాలు ఈయనేమో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటా వెలుగులు నింపిన దీపం 2.45 కోట్ల సిలిండర్లు అందించేశారంట. మరి ఈ ఏడాది ఇంతవరకు ఇవ్వలేదన్నది ఒక విమర్శ. అట్లాగే పేదల పింఛన్లకు 45,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. అట్లాగే 3 పార్టీల నేతలు కాలరగలేసేలా పాలన సాగుతోందంట. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం ఏంటంటే శంకుస్థాపన
చేసి వదిలేస్తే మెడికల్ కాలేజీ పూర్తవుతుందా అని కూడా ఆయన ప్రశ్నించారు. పైగా మెడికల్ కాలేజీ నేనే తెచ్చాను అంటున్నారు. అయితే ఆసక్తికరమైన సంగతి ఏంటంటే అమరావతి గురించి ఎందుకు ప్రస్తావించలేదు అర్థం కావట్లేదు. అక్కడ వేల కోట్లు అక్కడ ఖర్చు పెట్టి ప్రసంగాలు మాత్రం వేరే చోట్ల చేస్తున్నారనే విమర్శ వస్తుందనా, లేకపోతే ఏమిటి అమరావతి గురించి కామ్గా ఉండిపోవాలనుకుంటున్నారు ఏంటో దాని మీద కూడా మాట్లాడదాం. తర్వాత ఏపీ సూపర్ హిట్ అయిందని చెప్పి వాళ్ళు రాసుకున్నారు తెలుగుదేశం పత్రిక వాళ్ళు. ఏపీ సూపర్ హిట్ అయిందంట, సూపర్ 6 కూడా కాదు, సూపర్ హిట్ అయిపోయిందంట. పీపీపీకి ప్రైవేటీకరణకు తేడా తెలియని జగన్ అంట మంత్రి లోకేష్ గారి వ్యాఖ్య. మంత్రి లోకేష్ గారే ఇది రాక్షస ప్రభుత్వం, మొత్తం 50% సీట్లు కూడా ప్రైవేట్కి ఇవ్వడానికి వీల్లేదు, సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఇవ్వడానికి వీల్లేదు, నేను రాగానే చేసేస్తానని ఇప్పుడు ప్రైవేట్ కాలేజీ మొత్తం ఇచ్చేసి అది పీపీపీ కింద కాదని చెప్తున్నారు ఆయన. అది పీపీపీకి ప్రైవేటీకరణకి తేడా తెలియదని ఆయన చెప్తున్నారు. మరి సచివాలయ సిబ్బందికి P4 బాధ్యతలు, బంగారు కుటుంబాలకు మ్యాపింగ్, 21.56 లక్షల కుటుంబాలను 2.14 లక్షల క్లస్టర్లుగా విభజన, ఒక్కో ఉద్యోగికి 3 క్లస్టర్లు, బంగారు కుటుంబాలు మార్గదర్శులకు సమన్వయకర్తగా సచివాలయ ఉద్యోగి. ఇది సాధ్యమవుద్దా విష్ణు గారు ఈ రకంగా చేయటం? అంటే P4 సచివాలయ ఉద్యోగులకు అప్పచెబుతారంట. అవునవును సార్. సచివాలయం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలకి పరిపాలన అందుబాటులో ఉండటం కోసం. వీళ్ళేమో ఈ P4 తీసుకొచ్చి వాళ్ళందరికీ 100 కుటుంబాలు ఒక్కొక్క క్లస్టర్లో పెట్టడము, వాళ్ళందరికీ సంబంధించినటువంటి బాగోగులు చూడటము, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు చూడటము, వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాలు. సచివాలయంలో 10 రకాలైనటువంటి సేవలు అందించేటటువంటి అధికారులు ఉంటారు. ఒకళ్ళు శానిటేషన్ చూస్తారు, ఒకళ్ళు స్ట్రీట్ లైటింగ్ చూస్తారు, ఒకళ్ళు పోలీసులకు సంబంధించిన విషయం చూస్తారు, ఒకళ్ళు పంచాయతీరాజ్ చూస్తారు, ఒకళ్ళు ఆ బాధ్యతలన్నీ గాలికి వదిలేసి ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు, ప్రజలకు కావాల్సిన అవసరాలని గాలికి వదిలేసి ఈ P4 సంబంధించినటువంటి బాధ్యతని అప్పచెప్పడం ద్వారా అక్కడ పరిపాలన కుదేలైపోతుంది. అది అనవసరమైన కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సచివాలయం వ్యవస్థ యొక్క ఉద్దేశాన్ని పక్కదారి పట్టించేసి వీళ్ళందరినీ కూడా ఈయన P4కి, ఈయన ఆలోచనకి, జరిగినటువంటి కార్యక్రమానికి దాతలు ఇచ్చేటటువంటి డబ్బులు పట్టుకురండి అని చెప్పని ఈ P4 సంబంధించినటువంటి వాళ్ళందరినీ పంపేటటువంటి కార్యక్రమం ఇది పూర్తిగా వాళ్ళు బాధ్యతగా పనిచేసేటటువంటి కార్యక్రమం అయితే కాదు అని చెప్పచ్చు సార్. కలుషిత సెలైన్ కాటేసిందా? తురకపాలెంలో దాని ద్వారానే ప్రబలిన ఇన్ఫెక్షన్లు, జ్వరం బాధితులకు తొలుత ఆర్ఎంపీ దగ్గర చికిత్స అంటూ తెలుగుదేశం పత్రికలు కొంచెం కవరప్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉన్నాయి. త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నాం, రాష్ట్రం బాగుపడాలన్నదే కూటమి ఆకాంక్ష అంటూ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం చేశారు. ఆయన గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారండి. గ్రామ సభలు నిర్వహిస్తే అయిపోద్దా? మరి పల్లె పండగ ద్వారా 4,000 కిలోమీటర్లు వేసిన రోడ్లు వేశారట, సీసీ రోడ్లు. 2,007 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేశారంట. మరి అయినా కూడా చాలా చోట్ల రోడ్లన్నీ గందరగోళంగా ఉన్నాయి. గిరిజనులకు రోడ్లు వేస్తున్నామని చెప్పారు. అలాగే 1,000 కోట్లతో గిరిజన గ్రామాల్లో రోడ్లు వేస్తున్నామన్నారు. అలాగే ఈ కుంటలు ఇవన్నీ నీళ్లు నింపుతున్నామని చెబుతున్నారు. వాటిలో ఆ మధ్య వచ్చింది 10,000 కోట్లు ఏదో ఖర్చు పెడుతున్నామని. మరి ఆ 10,000 కోట్ల వ్యవహారం ఏమైంది తెలియదు. ఇక సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని ఆసక్తికరమైన సంగతులు ఏంటంటే వరద నివారణ పనులు 5,944 కోట్ల వ్యయంతో మొత్తం 13 ప్యాకేజీల్లో అమరావతిలో వరద లేదంటూనే వరద నివారణ చర్యలు చేపడుతున్నారు. కొండవీటివాగు, పాలవాగు ఇవన్నీ కూడా చేపడుతున్నారు. దీని మీద కామెంట్ ఏంటంటే సోషల్ మీడియాలో అమరావతి ముంపు నివారణ కోసం 6,000 కోట్లు ఖర్చు పెడతారు కానీ 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం 6,000 కోట్లు ఖర్చు పెట్టలేరా అంటూ జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యని వీళ్ళు వాడుకుని దీని మీద ప్రశ్నిస్తున్నారు. అంతా ప్రైవేట్కే, రేపే మాపో ప్రజల ఆస్తులు సైతం ప్రైవేట్కేనా? ప్రైవేట్ కోసం ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధి ఆపేశారు, ప్రైవేట్ కోసం వైజాగ్ స్టీల్ అమ్మేస్తున్నారు, ప్రైవేట్ కోసం వైజాగ్ భూములు దానం ఇచ్చేశారు, ప్రైవేట్ కోసం ప్రభుత్వ వైద్య కళాశాలలు అప్పగిస్తున్నారు, ప్రైవేట్ కోసం అమరావతి భూములు దారాదత్తం చేస్తున్నారు, ప్రైవేట్ కోసం వెంకన్న భూములు లీజుకి ఇస్తున్నారు అంటే గొల్లపూడిది కాబోలు, ప్రైవేట్ కోసం విద్యుత్ మీటర్లు బిగిస్తున్నారు, ప్రైవేట్ కోసం ఊరూరా బెల్ట్ షాపులు తెరిపించారు, ప్రైవేట్ కోసం ప్రజల ఆస్తులు అంటే ఇది వాళ్ళ వ్యంగ్యం అనుకోండి, అది అక్కర్లేదు మనకి. ఇక అనంతపురం సభలో కెత్తకెత్తలు అంటూ 5 ఏళ్లలో వైసీపీ చేయని పని 100 రోజుల్లో పూర్తి చేశామంటూ చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యల మీద కూడా చమత్కార పూరితమైనటువంటి కథనాలు వచ్చాయి. అలాగే చివరిగా టీడీపీ చేతిలో తన్నులు తిన్న జనసేన నాయకులే సర్దుకుపోవాలని తీర్పు ఇచ్చిన
తీర్పు చెప్పిన అది జనసేన అధిష్టానం అంట. నిన్న కొవ్వూరులో జనసేన పాపం కార్యకర్తలు దెబ్బలు తిన్నారు తెలుగుదేశం వాళ్ళ చేతిలో. అయినా సరే సర్దుకుపోవాల్సిందే, మనం ఈ 15 ఏళ్ళు ఈ పాటలు ఇవన్నీ ఉండాల్సిందే, డిప్యూటీ సీఎంగా ఉండాలంటే మరి ఇక తన్నులు తినాల్సిందే అనే ఉద్దేశం ఏం పాడు. రైట్, ఇక మనం మెయిన్ చర్చలోకి వెళదాం. రామ్నాథ్ గారు చెప్పండి 2 విషయాలు. ఒకటి ఆటో గురించి ఇందాక అడిగాను, ఏది ఈ 15,000కి మొత్తం మీద పోరాటం ఫలించి కొంత దిగొచ్చి ఉండొచ్చు, కానీ 15,000తోటే ఆటో డ్రైవర్ల కష్టాలు తీరతాయా? ఇక ఈ ఎవరు చంద్రబాబు గారి సభ ఎట్లా జరిగింది, మీరు అనంతపురంలో ఉంటారు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడండి, మళ్ళీ మిగతా అంశాల మీద మళ్ళీ సపరేట్గా మాట్లాడదాం. కొమ్మేని గారు, తెలుగుదేశం పార్టీ వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ఎలా ఉందంటే, మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో ఒకటి స్టైల్ ఆఫ్ భూమి మీద పడుతుంది అని ప్రచారం జరిగినప్పుడు అప్పటి వరకు చాలా ప్రియంగా పెంచుకున్న కోళ్లు మేకలు అన్ని ఆ ముందు రోజు రాత్రి అందరూ తోసేసుకొని తినేసారు. ఇప్పుడు ఏదో మళ్ళా మనం అధికారంలోకి వస్తామో లేదో అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం ఈ రాష్ట్రంలో ఏదైనా సరే మనం సంపద రూపంలోనికి మార్చుకోవాలి అన్నట్టుగా వెళ్తూ ఉన్నారేమో. అంటే రేపు భవిష్యత్తు మనది కాదని తెలిసినప్పుడు ఒక మనిషికి ఈ రోజు ఇలా తయారవుతారనడానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తాం. మెడికల్ కాలేజీని కూడా ఈ మోడల్లో ఇవ్వడానికి వెళ్ళడం అనేది ఒక ఎక్స్ట్రీమ్ గా చూడాల్సి ఉంటుంది. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు వైఎస్ఆర్సీపీ ఫేక్ ప్రచారం చేస్తోంది, ఫేక్ పార్టీ అంటూనే ఆయన అవలోకంగా చాలా అబద్ధాలు ప్రజల ముందే చెప్పేశారు, సత్యదూరమైన మాటలన్నీ కూడా. పీపీపీకి ప్రైవేట్కి వీళ్ళకి తేడా తెలియదు అంటూ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, నారా లోకేష్ గారు మాట్లాడారు. మరి నిజంగానే పీపీపీ అన్నది ప్రైవేట్కి అప్పగించడం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు నేను ఇంకో విషయం కూడా చెప్పారు, ఆస్తి అంతా మెడికల్ కాలేజీకి సంబంధించిన ఆస్తులన్నీ మన దగ్గరే ఉంటాయి, కేవలం వాళ్ళు నిర్వహణ మాత్రమే చేస్తారని చెప్పారు. మరి కేవలం నిర్వహణ మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు చేసే పని ఉంటే ఎకరా 100 రూపాయలు చొప్పున 66 ఏళ్ల పాటు ఎందుకు ఇస్తున్నారు వీళ్ళకి? అది కదా, అంటే ఆస్తుల్ని మొత్తం వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నారన్నది చాలా క్లియర్ గా ఇక్కడే అర్థమైపోతుంది. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఒక్క కాలేజీ మాత్రమే వైసీపీ హయాంలో కట్టారు, దాన్ని కూడా మేము ఆపరేషన్ చేసి పాడేరులో ఇటీవల ప్రారంభించామని చెప్తున్నారు. 16 కాలేజీలు ఏమీ చేయలేకపోయారని చెప్పారు. ఇది చాలా అసత్యం కదా. క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఈ మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్ అప్పగించాలని ప్రైవేట్ వ్యక్తులకు అనుకుంటున్నామని ఐఎన్టీఆర్ మినిస్టర్ పార్థసారథి గారు చెప్పే క్రమంలోనే ఆయనే స్వయంగా చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చింది, నిజం మీ అందరికీ తెలుసు. అందులో 7 కాలేజీల్ని పూర్తి చేశారు, మిగిలిన 10 కాలేజీని మేము పీపీపీ మోడల్ ఇవ్వాలనుకుంటున్నాం అన్నారు. అంటే ఐఎన్టీఆర్ మంత్రి గారు 7 మెడికల్ కాలేజీలు వైసీపీ హయాంలో పూర్తి చేశారు అని చెప్తూ ఉంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాత్రం లేదు ఒక్క కాలేజీ కూడా చేయలేదు, మేము వచ్చిన తర్వాత పాడేరు మెడికల్ కాలేజీకి ఆపరేషన్ చేశామని ఎలా చెప్తున్నారు? పైగా ఏమి కట్టకపోతే పులివెందుల మెడికల్ కాలేజీకు సీట్లను అలాట్ చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ ఎలా ఉత్తర్వులు ఇస్తుంది? వెంటనే ఆ సీట్లు మాకు వద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రాసింది? అంటే పులివెందుల కాలేజీ కూడా రెడీగా ఉంది, క్లాసుల నిర్వహణకు అంతా రెడీగా ఉంది. అదే జరిగితే దీన్ని ప్రైవేట్ పరం చేయడం, మెడికల్ సీట్లను మాకు వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇంతకంటే ఇంకా అన్యాయం ఏముంటుంది? ట్రస్ట్ రూపంలో నడుస్తుంది అని కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎదురుదాడిలో అసలు ఈ కాలేజీలు తీసుకునే ప్రైవేట్ వ్యక్తులు ట్రస్ట్ రూపంలో నడపాల్సి ఉంటుంది, లాభాపేక్ష లేకుండా నడపాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. దీని ప్రకారం చూసినా కూడా లాభాపేక్ష లేకుండా ప్రైవేట్ వ్యక్తులు ఈ మెడికల్ కాలేజీని నడుపుతారు అని చెబుతూ ఉన్నప్పుడు మరంటే ఆ నడపడానికి డబ్బంతా ప్రజల నుండి వసూలు చేసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది కదా. పైగా ట్రస్ట్ రూపంలో హాస్పిటల్సే కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళు కూడా మేము ట్రస్ట్ రూపంలో లాభాపేక్ష లేకుండా చదువు చెప్తామని చెప్పి చాలా మంది ముందుకు వచ్చి పెట్టారు. కానీ ఇప్పుడంతా వాళ్ళు 1000 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. చివరకు రాజకీయాన్ని కూడా శాసించే స్థాయిలో కేవలం ఈ ట్రస్ట్ రూపంలో ఏర్పాటు చేసిన స్కూళ్ళు కాలేజీలకు పెట్టుకొని ఆ రేంజ్ లో సంపాదిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ట్రస్ట్ రూపంలో మెడికల్ కాలేజీలు ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఒక్కసారి ప్రైవేట్ వ్యక్తులు ఎంటర్ అయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టానికి అక్కడ చేసుకుంటూ వెళ్తారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మెడికల్ కాలేజీని గవర్నమెంట్ రూపంలో ఇచ్చారు. సరే 50% కన్వీనర్ కోటా పైన మిగిలిన 50% సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టినప్పుడు దాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పారు వీళ్ళు. అలా పెట్టినా కూడా ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి కాబట్టి ఎంత ఫీజు వసూలు చేయాలో అంతే వసూలు చేస్తారు. కానీ ఒక్కసారి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే 1, 2 కోట్లు ఇలా అమ్మేసుకుంటారు. టాలెంట్ ఉంది, అంత ఇంత డబ్బులు కట్టి జాయిన్ అవుతామని సామర్థ్యం ఉన్న మధ్య తరగతి వాళ్ళకు కూడా 50% సీట్లు అందరి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం పైగా నిన్న నారా లోకేష్ గారు అక్కడ నేపాల్లో చిక్కుకున్న తెలుగు వాళ్ళ కోసం అక్కడ ఉన్నారని చెప్తున్నారు. విపరీతంగా నేషనల్ మీడియా వరకు ప్రచారం చేస్తున్నారు ఈ విషయాన్ని అసాధారణంగా, ఎక్కడ ఎవరు చేయని విధంగా. పైగా ఈ ఎన్ఆర్ఐ విభాగానికి మంత్రి ఎవరంటే కొండపల్లి శ్రీనివాస్ గారు, ఆయన రివ్యూ చేయలేదు. నారా లోకేష్ గారు
మామూలు ఆయన వచ్చి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఇది ఒక అంశాన్ని అడ్డు పెట్టుకొని మొత్తం నేషనల్ లెవెల్లో నారా లోకేష్ గారిని ఎలివేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. నిన్న నేషనల్ మీడియాలో కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన ట్విట్టర్ ఖాతాల్లో కావచ్చు, అసలు నారా లోకేష్ గారు నేపాల్లో తెలుగు వాళ్ళని కాపాడుకోవడం కోసం ఒక పెద్ద ఈవెంట్ గురించి కూడా హాజరు కాకుండా ఆయన ఇక్కడ కూర్చున్నారంటూ ప్రచారం చేశారు. ఈ నేపాల్లో ఇష్యూ గత 2-3 రోజుల నుండి నడుస్తుంది. కానీ నిన్ననే ఎందుకు కూర్చున్నారు అంటే చూసారా, అంత పెద్ద ఈవెంట్ అనంతపురంలో జరుగుతున్నప్పటికీ కూడా ఇతర దేశాల్లో చిక్కుకున్న తెలుగు వాళ్ళ కోసం, కన్సర్న్ కోసం నారా లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారో అన్న ఒక ఎలివేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు నిన్న. దాన్ని కూడా పాజిటివ్ గా అనుకుంటున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ చేస్తే చాలా దూరమైన వాస్తవాలు కూడా చెప్తూ వచ్చారు. అవేంటంటే 2.5 లక్షల వరకు బీమా ఇస్తాం, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అంటారు. ఇదేదో కొత్తగా చేస్తున్నట్టు చెప్తున్నారు. 2.5 లక్షల వరకు అనేది ప్రైవేట్ కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు వైద్యాన్ని అప్పగిస్తూ ఉన్నారు. 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద జబ్బులకి వైద్యం అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మొదలుపెట్టారు. 1000 రూపాయలు దాటినప్పటి నుంచి 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తూ ఉంటే, ఇప్పుడు ఏదో మేమే కొత్తగా ఇచ్చామన్నట్టుగా నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ చదువుకున్నందరినీ నిరుత్సాహపరిచినప్పటికీ కూడా ఆయన కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. 25 లక్షల వరకు బీమా చేస్తున్నామని. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వాటికి కూడా జనానికి ఐడియా ఉన్నప్పటికీ కూడా, అంటే బహుశా ప్రజలకి అన్ని అర్థం కావు, ప్రజలు వెరివాలనుకుంటున్నారేమో కానీ నిజంగా చేస్తున్నారు. మేమే తెస్తున్నామని. పైగా మెడికల్ కాలేజీకి రాష్ట్రానికి తెచ్చింది కూడా నేనేని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంటే మరి ఏమనుకోవాలి? వైసీపీగా ధృతరాష్ట్ర కౌగిలి మాట్లాడద్దండి, కలవద్దండి ఆ పార్టీతో అని చెప్తున్నారు. ఎవరిది ధృతరాష్ట్ర కౌగిలి అన్నది ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అడిగితే చాలా క్లియర్ గా చెప్తారు కొమ్మినేని గారు. ఓకే, అయితే కాదు, ఇక్కడ నాకు డౌట్ ఏమంటే అనంతపురంలో 3 పార్టీల అధ్యక్షుల కింద లెక్క కదా వీళ్ళ ముగ్గురికే ప్రాధాన్యత వచ్చి లోకేష్కి ప్రధాన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇబ్బంది అవుద్దని ఏమన్నా రాలేదా? లేకపోతే సరే ఇది ఈ బిల్డప్కు ఉపయోగపడుతుందని రాలేదంటారా? అంటే ప్రధానంగా తెలుగు వాళ్ళని కాపాడడం ఓకే రాలేదు, నేపాల్లో తెలుగు వాళ్ళని అక్కడ కాపాడేందుకు అనే ప్రయత్నంలో నారా లోకేష్ గారిని ఎలివేట్ చేయడానికి ట్రై చేసినట్టుగా ఉన్నారు. నేను ఎందుకో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఉత్సాహంగా ఏం మాట్లాడలేదు. జస్ట్ ఇంకా కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్సీపీ మీద విరుచుకుపడతారు అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలోనే కేవలం 7 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించి ఆయన వెళ్ళిపోయారు. నేను ఎవరు కూడా అక్కడ ఉత్సాహంగా కూడా మాట్లాడింది లేదు. పైగా కొందరు జనసేన పార్టీ కార్యకర్తల సభలో ముందర జెండాలు ప్రదర్శిస్తూ ఉంటే పయ్యావులు కేశవ్ గారే అన్నారు, ఓ 10 మంది వచ్చి ఇక్కడ సభను డిస్టర్బ్ చేయొద్దండి అని అన్నప్పుడు తన పార్టీ కార్యకర్తలనే అంటున్నారని గ్రహించిన పవన్ కళ్యాణ్ గారు నేరుగా మైక్ దగ్గరకు వచ్చి మీరు ఆ జెండాలు దింపండి అని తన సొంత పార్టీ కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కూడా నేను అక్కడ కనిపించింది. జనసేన పార్టీ వల్ల అయితే అట్లా ఇప్పుడు మీరు విన్నారు కదా, కొవ్వూరులో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని చితకబాదారట. బాధినా సరే మీరు పడి ఉండాల్సిందే అని చెప్పారని చెప్పి వాళ్ళ ఇంకో పత్రిక ఏదో రాసింది. అట్లా అయిపోయింది పరిస్థితి వాళ్ళది. అదే ఆ కొవ్వూరులో ఆయన రామారావు ఇన్ఛార్జ్ మమ్మల్ని బూట్లు దించే వాళ్ళ చూడొద్దండి అని ఒక మాట ఎందుకు ఆయనకి ఇన్ఛార్జ్ పదవి నుండి తప్పించారు. అట్లా తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి అంటే జనరల్గా ఏది రాజకీయ పార్టీ అయినా సొంత వ్యక్తిత్వం, ఆత్మగౌరవం ఇటువంటివి మెయింటైన్ చేస్తారు. వాళ్ళు వద్దనుకుంటున్నారేమో, మనం ఏమంటాం. కానీ దయచేసి లైన్లో ఉండండి మన రామ్నాథ్ గారు. కేశవరెడ్డి గారు గురజాల నుంచి. కేశవరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నిన్న చంద్రబాబు గారేమో అన్ని నాయే అన్నారు, జగన్ గారేమో ఆయన ఇవి అబద్ధాల చిట్టా, మోసాల చిట్టా అని ఆయన ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. మీకేమనిపించింది? ఎవరు కరెక్ట్గా చెప్పారనిపించింది? నమస్కారం అండి అందరికి. అన్ని అబద్ధాలు చెప్పేది అండి. మా పిడుగురాలలో మెడికల్ కాలేజీ కూడా అందరు 200 అయింది, ఇంకా అట్నే పెండింగ్ పడి ఉందండి, చివరికి పాడుపడేటట్టుందండి. అయ్యయ్యో, మరి ఆయన అసలు ఎవరు జగన్ ఏం కట్టలేదని చెబుతున్నాడు కదా ఆయన. మరి ఎవరు కట్టారండి? ఆయన వచ్చి 16 నెలల శంకుస్థాపన చేశాడు. ఆ బిల్డింగు ముందల ఒక బిల్డింగ్ అయిపోయింది, కదిమా బిల్డింగులన్నీ ఆడ మెటీరియల్ అవన్నీ ఆగమైపోతూనే ఉన్నాయి కదండి. అయ్యయ్యో, ముందు అవన్నా సరి చేసినా బాగుండు. 100 కోట్లు ఖర్చు పెట్టి చేసిన దాన్ని పైగా ఆయన రాలేదు, భూమి ఇస్తే సరిపోద్దా, లేదంటే ఆయన అన్నీ మనమే తెచ్చామన్నట్టుగా ఆయన బిల్డప్ ఇవ్వటం. దానివల్ల కాదు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజలకి ఆదర్శంగా అబద్ధాలు చెప్పకూడదు. గాంధీ గారు చెప్పిన సూత్రాలు చెప్తారు కదా స్కూల్కి వెళ్ళినప్పుడు. మరి వీళ్ళు మనం అబద్ధాలు చెబుతున్నామన్న ఆలోచన కూడా లేకుండా చెప్పేస్తారా? ఎట్లా? ఇది ఏం అర్థం కాదు. ఈ చంద్రబాబు గారు కన్నార్పకుండా అబద్ధాలు ఆడగలరని రాజశేఖర రెడ్డి గారు 20 ఏళ్ల క్రితం అన్నాడు. ఆ తర్వాత ఈయన మార్పు ఉందా అంటే ఇట్లాంటి విమర్శలకి ఆయన ఆస్కారం ఇస్తున్నారు.
నిజంగానే మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు కేశవరెడ్డి గారు. పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ ఉందన్న సంగతి చంద్రబాబు గారికి మీరు ఉత్తరమన్నా రాయండి కనీసం, అప్పుడైనా అర్థమవుతుందేమో. విష్ణు గారు చెప్పండి, నిన్న జగన్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఫాలో అయి ఉంటారు, అలాగే చంద్రబాబు గారి స్పీచ్, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఫాలో అయి ఉంటారు. మీ రెంటికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఎవరు వాస్తవాలు చెప్పారు? సార్, ఒకళ్ళేమో 5 సంవత్సరాల పాటు ఒకే పార్టీతో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఒకళ్ళేమో 3 పార్టీలతో కలిసి 3 పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చి అధికారంలో ముందు ఏం చేస్తామో అధికారంలోకి వస్తే అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి 2 సభలు ఆంధ్రప్రదేశ్లో ప్రజల ముందు ఉండటం జరిగింది. ఆ 2 సభల్లో ఇద్దరు లీడర్స్ మాట్లాడినటువంటిది ఎందులో వాస్తవం ఉంది, ఎందులో సత్యం ఉంది అని చెప్పని ఇద్దరు ఈ 2 సభల్ని ప్రజలు అంచనా వేసుకున్నారు, బేరీ చేసుకున్నారు, మాట్లాడుతున్నటువంటి దాన్ని పూర్తిగా గమనించారు. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఏమో ఈ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి కోసం ముందు చెప్పినటువంటి సూపర్ 6 ఇచ్చినటువంటి బాండ్స్ కానీ, అలాగే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినటువంటి తీరు కానీ, దాంట్లో ఆయన ఎన్నికల ముందు చెప్పినటువంటి సూపర్ 6ని ఏ రకంగా ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందించారు, ఏ రకంగా ఈనాడు పేపర్లో ఫస్ట్ నెంబర్ 1 మాట్లాడుకోవాల్సి వస్తే ఆనాడు సూపర్ 6లో ఎన్నికలకు ముందు చెప్పినటువంటి సూపర్ 6 ఏంటి, ఈరోజు వచ్చినటువంటి సూపర్ 6 ఏంటి, ఆయన వ్యత్యాసం చెప్పడం కానీ, మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక 6 మెడికల్ కాలేజీలు మొదటి దశలో పూర్తి అవటము, రెండో దశలోకి చేరుకోవటము, దాని పట్ల ఆయన వ్యవహరించినటువంటి తీరు, అలాగే రైతులు పడుతున్నటువంటి పరిస్థితి, మా ప్రభుత్వంలో రైతాంగానికి ఏం చేశాము, ఏ రకంగా యూరియా అందించాము, ఏ రకంగా విత్తనాలు సబ్సిడీ రైతుల్ని ఏ రకంగా స్థిరీకరించాము అనే విషయాలు చెప్పడం కానీ, జరుగుతున్నటువంటి అవినీతి కానీ కళ్ళకి కట్టినట్టుగా సామాన్య ప్రజలకి అర్థమయ్యే విధంగా మెడికల్ కాలేజీ బిల్డింగ్స్ దగ్గర నుంచి జీవోల దగ్గర నుంచి మొత్తం అంతా కూడా సవివరంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అర్థమైంది నిన్నటి పత్రికా విలేకరుల సమావేశంలో. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం అనంతపూర్ వెళ్తే ఆ అనంతపూర్లో ఆ డయాస్ ఫస్ట్ కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలకి కట్టినటువంటి డిజైన్లోనే మమ్మల్ని కాపీ కొట్టి ఆ డయాస్ కట్టుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ డయాస్ నుంచి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అర్ధసత్యాలు, అబద్ధాలు, అసత్యాలుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే ప్రతి సూపర్ 6లో ప్రతి దాని గురించి ఆయన విశ్లేషణ ఇచ్చారు. ఆయన చెప్పినటువంటి సందర్భంలో సూపర్ 6 సూపర్ హిట్ అంటే ప్రజల దగ్గర నుంచి స్పందన లేదు, ప్రజల దగ్గర నుంచి ఉత్సాహం కనపడలేదు మనకి. ఎందుకంటే ప్రతిదాని విషయంలో కూడా, ఎందుకంటే అక్కడ ఆయన మాట్లాడినటువంటి సూపర్ హిట్ గురించి దానికి ప్రతిదీ కూడా వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీశక్తి గురించి, గ్యాస్ సిలిండర్ల గురించి మొదటి సంవత్సరం ఒకటే ఇచ్చారు, రెండో సంవత్సరం ఇప్పటి వరకు ఇవ్వలేదు, లేదా ఆడబిడ్డ అనేది ఏమైపోయింది, లేకపోతే మీరు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమైపోయినాయి అని ప్రతిదీ కూడా వివరంగా ఇక్కడ చెప్పారు. ఆయన ప్రతిదీ కూడా దాన్ని తప్పుదారి పట్టించే విధంగా చెప్పి అక్కడ పెద్ద పెద్ద అరుపులు, ప్రజల నుంచి రెస్పాన్స్ లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకునో గట్టిగా మాట్లాడేసి వాళ్ళ నుంచి ఏదో మద్దతు ఉన్నట్టుగా సమాజానికి తెలియజేయాలనే ఒక కోణంలో ఆయన మాట్లాడినప్పుడు కూడా ప్రజల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అలాగే దాంతోపాటు ఇక్కడ సరదాగా అనంతపురం సభలో అట్లాగే విష్ణు గారు ఇక్కడ సరదాగా ఒక విషయం చెప్తాను. నాకు గతంలో వైసీపీలో ఉండి ప్రస్తుతం ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళారనుకోండి, అప్పట్లో కూడా ప్రముఖ నాయకుడే. ఆయన ఒక మాట ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు, చంద్రబాబు గారు ఎంత గట్టిగా గొంతు ఎత్తి మాట్లాడారంటే అంత పెద్ద అబద్ధం ఏంటదబ్బా అని వ్యాఖ్యానించారు. అట్లాగే మీరు చెబుతుంటే నాకు నవ్వు వచ్చింది, అన్ని అబద్ధాలు చెప్పారని మీరు అంటున్నారు కదా. అంటే ఈ వయసులో ముఖ్యమంత్రి స్థాయిలో అట్లా చేయకుండా గౌరవం కదా. ఆయన డిసిప్లిన్గా సైలెంట్గా మేము చేయగలిగింది ఇది అని ప్రజల ముందు ఆవిష్కరిస్తే బాగుండేది. మసిపూసి మారేడికాయలు చేయాలని, మసిపూసి ప్రజల్ని తప్పుదావ పట్టించాలని, ఈ రాష్ట్రంలో అంతా బాగుందని చెప్పని, ఈ రాష్ట్రంలో సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయిందని ఇవ్వాలనే ఒక ఇంప్రెషన్లో ఆయన రకరకాలైనటువంటి అబద్ధాలు మాట్లాడారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూసి ఎప్పుడు కూడా ఆ పార్టీకి కానీ ఆ కూటమికి కానీ వాళ్ళకని మనసులో ఒక భయం కనపడతా ఉంది. ప్రతి సభలోనూ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే వైకుంఠపాళిలో పడేయకండి మమ్మల్ని, వైకుంఠపాళిలో పడేయకండి, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు
అధికారం ఇస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి కారు. అంటే ఒక భయాందోళనలో మనసు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రమాదం పొంచి ఉన్నది అని చెప్పి ఆయనకి స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే దీంతోపాటు అనంతపురం సభలో నేను రాజధాని కడుతున్నాను 40,00,000 కోట్లు 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశాము అని చెప్పి ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయారు అంటే అక్కడ ఉన్నటువంటి 52 సీట్లలో అక్కడ కొంత ఎక్కువ గెలిచారు కాబట్టి రాబోయే రోజుల్లో ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పాట పాడుతూ ఉన్నారు. అమరావతి గురించి అనంతపురంలో చెబితే ఆ రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే మాకు నష్టం జరుగుతుంది, ఇక్కడ సాగునీరు అందట్లేదు, వ్యవసాయాన్ని పట్టించుకోవట్లేదు, పరిశ్రమలు ఆశించిన స్థాయిలో రావట్లేదు అనే ఒక ఉద్దేశంతో ఒకే చోట అమరావతిలో డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారనే భావంలో రాయలసీమ ప్రజానీకం ఉంటున్నారనే ఉద్దేశంతో అమరావతి మాట ఎత్తకుండా అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనపడతా ఉంది. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, రాయలసీమకి నీళ్ళు ఇచ్చానంటున్నాడు, రాయలసీమకి వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో అందించానని అంటున్నాడు, నన్ను నమ్మండి పరిశ్రమలు తీసుకొస్తానని అంటున్నాడు. కానీ పరిపాలన ఎలా ఉన్నది అని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ఆ పక్కనే ఉన్నటువంటి అనంతపురం డ్యాష్ మీద ఉన్నటువంటి అనంతపురం ఎమ్మెల్యే వ్యవహరించినటువంటి తీరు చూసాం. ఇంకా కొంచెం పక్కకి వెళ్తే అనంతపురం సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ రాష్ట్రంలో శాండ్కు సంబంధించినటువంటి ఆ శాండ్ ఏ రకంగా ఆయన నియోజకవర్గంలో దోపిడీ జరుగుతుందో ఫోన్లో నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనపడింది అనమాట. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా ప్రజల్ని ఒక తప్పుదారి పట్టించే విధంగా ఉన్నట్టుగా ఉన్నాయి. మెడికల్ కాలేజీల విషయం తీసుకుందాం మనం. మెడికల్ కాలేజీల విషయంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా మీద ఒక రకమైనటువంటి విమర్శ ఉండేది. అమెరికా నుంచో లేకపోతే జర్మనీ నుంచో చుట్టుపక్కల సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు అని చెప్పి పదే పదే మాట్లాడేటువంటి వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గత ప్రభుత్వాన్ని గమనిస్తున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అందులో 6 మెడికల్ కాలేజీలు పనులు ప్రారంభించి పాఠశాలలు ప్రారంభించి విద్య ప్రారంభిస్తే రిమైనింగ్ సంబంధించినటువంటి కడతానికి సిద్ధంగా ఉంటే దీన్ని ఉద్దేశపూర్వకంగా ఆరోగ్యశ్రీని మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసేసి రాజశేఖర రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రజలకి మర్చిపోయే విధంగా చెయ్యాలి అని చెప్పని ఒక ఆలోచన ఏ రకంగా జరుగుతుంది చెప్పండి. అది అనాలోచితమైనటువంటి నిర్ణయం తప్ప ఆయన పదే పదే అనేక సందర్భాల్లో మీకు గుర్తుండే ఉంటుంది కొమ్మినేని గారు డెవలప్మెంట్ని నేను తీసుకొచ్చిన డెవలప్మెంట్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశాడు, రాజశేఖర రెడ్డి గారి డెవలప్మెంట్ని కేసీఆర్ కంటిన్యూ చేశాడని చెప్పి పదే పదే అక్కడక్కడ మాట్లాడుతూ ఉండేవాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని ఎందుకని మీరు కంటిన్యూ చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థని ఎందుకు మీరు చిన్నాభిన్నం చేస్తున్నారు? ఈ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పోర్టుల్ని ఎయిర్పోర్ట్లని మీరు కంటిన్యూ చేస్తూ మీరు ఎందుకు గొప్ప చెప్పుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వము అనేక రంగాల్లో ఫెయిల్ అయిపోయింది, అనేక రంగాల్లో విఫలమైపోయింది, అనేక రంగాల్లో వెనకబడిపోయింది. కాబట్టి దాన్నంతా కప్పిపుచ్చుకోవడానికే డయాస్ మీద గట్టిగా మాట్లాడుతూ గట్టిగా ఆయన మాట్లాడితే ప్రజలందరూ నమ్ముతారనే ఒక ఉద్దేశంతో ఆ సిద్ధాంతంతో నమ్మి ఆయన ఆ రకంగా మాట్లాడటం జరిగిందని చెప్పి నీ సందర్భంగా చెప్తాను. రైట్. ప్రకాష్ గారు విజయవాడ నుంచి. ప్రకాష్ గారు చెప్పండి, ఇద్దరు జగన్ గారు నిన్న మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు సరే ఎక్కువసేపు మాట్లాడలేదు, ఏదో మరి ఆయన అంత ఉత్సాహంగా లేడని రామ్నాథ్ గారు చెబుతున్నారు. మీ విశ్లేషణ ఏమిటి దీంట్లో? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు క్లియర్ మెసేజ్ ఇచ్చారంటే సంక్షేమ పథకాలని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి, పార్ట్గా ఇయర్కి ఒకటి చొప్పున అది ముందర జనాల్ని కొంచెం వాళ్ళ దగ్గర డిమాండ్ సృష్టించి దాని తర్వాత నెమ్మదిగా సగం ఇంప్లిమెంట్ చేసుకుంటూ చేసినట్టుగా మీడియా ప్రచారం అలా చేసుకోవాలి అన్న దాంట్లో ఆయన ఎక్స్పర్టైజ్ చూపించాడు. మళ్ళా ఎక్స్పర్టైజ్ చూపించారా? జగన్మోహన్ అందరికీ తెలుసు జగన్ గారి టైంలోనే 17 కాలేజీలు ఆయనే తీసుకొచ్చారని, అయినా కూడా మనమే తీసుకొచ్చామని ఎట్లా చెప్పగలుగుతున్నారు ఆయన? అదే కదా సార్, ఆయన దగ్గర మీడియా పెట్టుకొని మీడియా ఉంది, నేను ఏదన్నా చేయగలను కాన్ఫిడెన్స్ ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి లేనిది అది. ఆయన నేర్చుకోవాలి. సంక్షేమ పథకాలు మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు వరకు నేను ఇంప్లిమెంట్ చేసేస్తా అని చెప్పి కూర్చున్నాడు ఆయన.
కానీ డెవలప్మెంట్ కూడా చేసినా కూడా ఆయన చెప్పుకోలేకపోయాడు. వీటి వాటి గురించి ఎక్కువ చెప్పారు. నిన్న ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన ఒప్పుకున్నాడు. ఆయనే ఒప్పుకున్నారు, మనం చేసి చెప్పుకోలేకపోయాం. వైసీపీ వాళ్ళు మరి ఇదేంటో నాకు అర్థం కావట్లే. కాదు, మీకేమనిపించింది? ఇప్పుడు అమరావతి గురించి అన్ని చోట్ల ఓ బ్రహ్మాండం అని ఈ ఏరియా అంతా తిరుగుతున్నప్పుడు చెప్తుంటారు కదా, అమరావతి ప్రస్తావనే తేలేదు ఎందుకు? 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నాను ఘనంగా అని చెప్పుకోవచ్చు కదా, ఎందుకు చెప్పుకోవడానికి వెనకాడాడనే? ఎందుకంటే అది అవదని ఆయనకి తెలుసు ఇప్పుడే. అయినా ఒప్పుకొని అక్కడికి వెళ్ళి నేను చేస్తున్నాను, నా అచీవ్మెంట్ ఇదని చెప్పొచ్చు కదా. ఆయన ఫోకస్ అంతా రాయలసీమలో, ప్రచారం అంతా రాయలసీమలో, ఖర్చు పెట్టేదంతా ఇక్కడ అమరావతిలో. కాబట్టి అక్కడ బిల్డప్ ఇస్తారు, ఇక్కడ చూపిస్తారు. అదంతా ఆ రాజకీయం అంతా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. పర్ఫెక్షన్ ఏమో అంతా సంక్షేమం ఇచ్చుకున్నాడు. అది వైసీపీ వాళ్ళు ఇప్పటికీ నేర్చుకోవట్లే. మరి అట్లా చెబుతున్నారు కదా, విష్ణు గారు చెబుతున్నారు కదా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన చెప్పిన దాంట్లో ఉద్దానం ఇది తప్ప మిగతావన్నీ ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. కరెక్టే. చాలా మందికి అంటే తెలుసుకున్న వాళ్ళే తెలుసు, కాకపోతే మొత్తం మొబ్బు గమ్మినట్టుగా కమ్మేసేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో. విష్ణు గారు మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు డల్ అయిపోయాడు? అక్కడ డల్గా మాట్లాడారని ఇందాక రామ్నాథ్ గారు అన్నారు, నేను కూడా అబ్జర్వ్ చేయలేదు, కానీ ఆయన అక్కడ లోకల్గా ఉంటారు, అబ్జర్వ్ చేశారు కాబట్టి చెబుతున్నారు. మీకేమనిపించింది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత డల్ అయ్యాడు? అంటే ఆయనగా అంటే సార్ ఇప్పుడు ఆయన ఒక మైండ్లో పెట్టుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే 15 సంవత్సరాలు మనం ఈ కూటమిలో ఉండాలి, మనం డిప్యూటీ సీఎంగా ఉండాలి. ఎందుకంటే మనం గతంలో మనం సంబంధించినటువంటి ఎన్నికల్లో ఒక రకమైనటువంటి గుణపాఠం జరిగింది. 2 చోట్ల ఫెయిల్ అవటము, ఇక 2 చోట్ల మిగతా చోట్ల ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు కూడా లేకపోవటము. ఇది కూడా కాకుండా ఏంటంటే ఆ పార్టీ ఆయనైతే కొంచెం సదుపాయ వాతావరణంలో కూటమి అని చెప్పి ఉంటున్నాడు, కానీ క్యాడర్ కానీ సెకండ్ గ్రేడ్ లీడర్లు కానీ క్షేత్రస్థాయిలో కింద నియోజకవర్గాల్లో అనేక రకాలుగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కలవట్ల కూటమిలాగా లేదు, కింద కూటమిలాగా తయారైపోయింది. ప్రతి జిల్లాలోనూ కూడా ప్రతి నియోజకవర్గాల్లోనూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారని చెప్పని. అలాగే మన జరిగినటువంటి మీటింగ్లో, విశాఖపట్నంలో జరిగినటువంటి మీటింగ్లో క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది కదా, వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా మీరు సైలెంట్గా ఉండాల్సిందే, మనం తప్పదు అని చెప్పని కూడా క్లియర్గా ఆయన చెప్పాడు. ఆ కేటర్కి కార్యకర్తలకి దిశ నిర్దేశం చేశాడు. ఈ లోపల నుంచి ఈ సంవత్సరం కాలంలో చూసిన తర్వాత పార్టీ ఏ విధంగా నలిగిపోతుంది, దీనికి పరిష్కారం ఏంటి అని మదన పడుతున్నట్టుగానో లేకపోతే ఒక హాఫ్ హార్టెడ్గానో ఉన్నట్టుగా కనపడుతుంది ఆయన డయాస్ మీద. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన పైకి కనపడినంత ఇదిగా లేకపోవటము, ఎందుకంటే ఆవేశంగా మాట్లాడిపోవటము. ఆయన మాట్లాడింది కూడా చూడండి, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఆయన కొన్ని ఏదేదో చెప్పాడు తప్ప ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ గురించి ఈరోజు లా అండ్ ఆర్డర్ సంబంధించి చెప్పాలన్నా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ ఆయన పదే మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు. అట్లాగే అనేక కార్యక్రమాలు ఎన్నికలకు ముందు వాళ్ళు మాట్లాడినటువంటి కార్యక్రమాలని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో అమలు చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పటికీ కూడా కొంత పనులు జరగట్లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కింద కార్యకర్తలు, క్యాడరు, పార్టీ యంత్రాంగం అంతా కూడా ఒక రకంగా ఉంది, పైన ఉన్నటువంటి పరిస్థితి. రామ్నాథ్ గారు మళ్ళీ అందుబాటులోకి వచ్చారు, ఒక్క నిమిషం వారితో కూడా మాట్లాడదాం. రామ్నాథ్ గారు చెప్పండి, అబద్ధాలు నిజాలు, చంద్రబాబు గారు మోసాలు చిట్టా ఇదని జగన్ గారు చెప్పారు. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. ఇష్టం వచ్చినట్లు ఎఫ్ఐఆర్ల పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సో దీని మీద కూడా మీ అభిప్రాయం చెప్పాలి, ఎందుకంటే సోషల్ మీడియా మీద విరుసుపడటానికి ఆయన సబ్ కమిటీ కూడా వేస్తున్నారు కదా చంద్రబాబు గారు. మరి అలాంటి వాళ్ళకి ఈ హైకోర్టు తీర్పులు ఇవేమీ ఆదర్శంగా తీసుకోరా, లేకపోతే పరిగణలో తీసుకోరా? సో మొదటిదా ఈ రెండోది, కాస్త టైం తక్కువ ఉంది, కొంచెం సంక్షిప్తంగా చెప్పండి. కొమ్మినేని గారు, నిన్న సభలో అమరావతి గురించి ప్రస్తావన లేకపోవడం కనుక ఉద్దేశం ఏమో ఉంటుందంటే బహుశా ఒక చర్చ జరుగుతుంది. అమరావతిలో 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు మెడికల్ కాలేజీకి 6,000 కోట్లు ఖర్చు పెట్టలేరా అని. ఇప్పుడు నిన్న అక్కడ అమరావతి గురించి ప్రస్తావించి ఉంటే మరి మెడికల్ కాలేజీ కూడా ఆ మాత్రం ఖర్చు పెట్టచ్చు కదా అనే డిబేట్ వస్తుంది. కాబట్టి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పూర్తయ్యే వరకు అమరావతి గురించి కావచ్చు, పెద్దగా మాట్లాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కూడా దేశాలతో మాట్లాడుతున్నారు, ఆధారాలు చూపిస్తున్నారు. కానీ టీడీపీ వాళ్ళు కేవలం పుట్టిడి పురాణాలు చెప్తూ ఉన్నారు, మేము అది చేశాము ఇది చేశాము. ఎక్కడ కూడా వాళ్ళు ఎవిడెన్స్ పరంగా మాట్లాడరు. 3, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికంటే ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులపై ఎక్కువ డిబేట్ నడుస్తాం. మొన్న సుగాలి ప్రీతి కేసులు చాలా మంది జగన్మోహన్ రెడ్డి 5 ఎకరాల భూమి, 5 ఎకరాల 5 సెంట్ల స్థలము ఉద్యోగం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అని చాలా మంది ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఈ మెడికల్ కాలేజీ సంగతి కూడా అలాగే ఉంది. అంటే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ
వాస్తవాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రెండు, సోషల్ మీడియా మీద నియంత్రణ చేయాలని ఆశిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐటీడీపీ అని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు ఆ సోషల్ మీడియా అనేది రిటర్న్ మళ్ళీ మనకి అలాగే సవాల్ చేస్తుందేమో అన్న భయం ఒకటి ఉంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒత్తిడి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే గతంలో సోషల్ మీడియా లేనప్పుడు మనం ఏం రాసా పత్రికల్లో అదే వార్తగా ఉండేది, అదే జనాలు నమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజలు ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తున్నారు, డీకోడ్ చేస్తున్నారు మన ఫార్ములాలన్నీ సోషల్ మీడియాలో. కాబట్టి సోషల్ మీడియాని కట్టడి చేయాలి అన్నట్టుగా మనం గమనిస్తే ప్రధాన మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ దిశగా ఎంకరేజ్ చేస్తాం. అంటే సోషల్ మీడియా వల్ల మనం నష్టపోతాం, మన విషయాలన్నీ బయటకు వస్తాయి అన్న ఒక ఆందోళన చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నట్టుగా ఉంది. అది గమనించాల్సింది ఏంటంటే, నేపాల్లో చూశారు అందరూ ఏం జరిగింది అల్టిమేట్ గా లాస్ట్ కి అన్నది. నేపాల్ పాలకులు కూడా అనుకొని ఉండొచ్చు, సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే ఏం చేయలేరు, ప్రజలు ఇళ్లలో కూర్చుంటారు అని అనుకొని ఉండొచ్చు. కానీ అలా జరగలేదు. ఇక్కడ కూడా అంతే, సోషల్ మీడియాని కట్టడి చేయాలన్నా పైగా ఒక రాష్ట్రం మీద చట్టం చేసేస్తే మన భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక చట్టం చేసినంత మాత్రాన అల్టిమేట్ అవుతుందనేది లేదు. సుప్రీంకోర్టుకి వెళ్తే తప్పనిసరిగా సుప్రీంకోర్టు ఇట్లాంటి వాటిని పక్కన పెడుతుంది. ఎందుకు ఇవాళ నిన్న హైకోర్టు, తెలంగాణ హైకోర్టు చాలా గట్టిగా చెప్పింది, రాజకీయ విమర్శలు చేస్తే పోస్టులు పెడితే మీరు ఎట్లా కేసులు పెడతారు, ఎట్లా రిమాండ్కి ఇస్తారని కూడా తెలంగాణ హైకోర్టు చాలా గట్టిగా మాట్లాడింది. ఇష్టం వచ్చినట్లు ఎఫ్ఐఆర్లు రాస్తున్నారని కూడా వ్యాఖ్యానించింది. సో కొన్నిసార్లు ఏపీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వ్యాఖ్యానించినా కూడా అక్కడ పోలీస్ వ్యవస్థలో ఎందుకు మార్పు రావటం లేదు? ధర్మంగా ఉండొచ్చు కదా. ఏపీలో కూడా రాష్ట్ర హైకోర్టు పలుమార్లు చెప్పింది పోలీసులకి, మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదు, ఇష్టానుసారం అరెస్టు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాల్సిందే, 7 ఏళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడే కేసులో నోటీసులు ఇవ్వాల్సిందే, పిలిచి విచారించాల్సిందే అనవసరంగా చెప్పింది. ప్రాథమిక దర్యాప్తు చేసిన తర్వాతనే అరెస్ట్ అవసరం అనుకుంటేనే అరెస్ట్ చేయండి అని కూడా చెప్పారు. కాకపోతే ఇక్కడ ఏపీలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ అవడం, రకరకాల వ్యవస్థల మీద రకరకాలుగా పట్టు ఉండడంతో ఇక్కడ పోలీసులు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మనం ఏం చేసామో మనకేమీ కాదు అన్న ఒక ఊహల్లో భ్రమంలో ఉన్నారేమో అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. ఎప్పుడైనా సరే అణిచివేత అన్నది చివరకు భారీ నష్టాన్ని మిగిలిస్తుంది. ఎవరు అణిచివేత ఆ కార్యక్రమాలు మొదలు పెట్టిన వాళ్ళకి మొత్తం చరిత్ర ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా సహించలేకపోయారు. నియంతృత్వంతో కొన్ని దశాబ్దాల పాటు కట్టడి చేసినా కూడా ఆఖరిలో వాళ్ళ దేశాల నుంచి పారిపోయారు. కాబట్టి ఇవన్నీ సక్సెస్ అవ్వవు. ఫ్రీడమ్ ఆఫ్, ఎవరికైనా ఆవేశం ఉంటే దాన్ని బయట వెళ్ళగక్కునే వేదికలు ఉండాలి. అలా మీరు మాట్లాడడానికి కూడా వీళ్ళే సోషల్ మీడియాలో అంటే అల్టిమేట్ గా మరింత ఎక్కువ మీరు చూస్తున్నారు కదా, సాక్షి మీడియా మీద కేసులు పెట్టడం కానీ, సాక్షి టీవీ రాకుండా ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి చేయడం కానీ, అందుకే మా బోటాళ్ళలో మీరు డిష్ టీవీలకి వెళ్ళండి, శుభ్రంగా టాటా స్కైయో లేకపోతే ఎయిర్టెల్ ఇట్లాంటివి వాడుకోండి అని మా బోటాళ్ళని చెప్పడం కానీ, ఇవన్నీ ఇప్పుడు సాక్షి మీడియా మీద మీరు దాడి చూస్తున్నారు కదా, నిరంతరం దాడి చేయడం వల్ల ఆయనకి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా 6 డజన్ టీవీ ఛానళ్లు, 2 పత్రికలు, విపరీతమైన ఐటీడీపీ సోషల్ మీడియా పెట్టుకొని కూడా కేవలం ఒక సాక్షికి భయపడుతున్నారు, దాన్ని కూడా రావడానికి వీలు లేకుండా చేయాలని అనుకుంటున్నారంటే ఆయన పరిపాలన ఎలాగా ఉందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. వాస్తవాల మీద ప్రజల్లో చర్చ జరిగితే సాక్షిలో అవన్నీ వస్తే తనకి ఇబ్బంది అవుతుందని భయపడిపోతున్నారు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. లేకుంటే అంత మీడియా పెట్టుకొని 80% మీడియా చేతుల్లో పెట్టుకొని ఆ మిగిలిన 1-2 టీవీ ఛానళ్ళు కూడా ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు భయపడుతూ సోషల్ మీడియాను కట్టడి చేయాలనుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఆయనకే నమ్మకం లేదు అన్నది ఇక్కడే అర్థమైపోతుంది కొమ్మినేని గారు. ఓకే, విష్ణు గారు మీరేమంటారు? తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సూచనలు కానీ, సాక్షి మీడియా మీద జరుగుతున్న దాడి కానీ, కేసుల పరంపర కానీ మీకేమనిపిస్తోంది? సంక్షిప్తంగా చెప్పండి. అంటే ఏం లేదు సార్, వీళ్ళు అధికారం పైనటువంటి బాసులు చెప్పినట్టుగా పోలీస్ యంత్రాంగం నడుస్తుంది సార్. వాళ్ళు కోర్టులు చెప్పినట్టు కాదు, బాసులు చెప్పినట్టు నడుస్తూ ఉంది. ఈ పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నారు. ఏదైనా ఒక ప్రభుత్వము వ్యతిరేకమైనటువంటి వార్త, ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి వార్త రాస్తే దాని మీద భయపడిపోతుంది ప్రభుత్వం. ఎందుకంటే అనుకూలంగా రావాలి, ప్రతి పత్రికలోనూ అనుకూలంగా రావాలంటే ఎట్లా సాధ్యపడుతుంది? పత్రికా రంగం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, జరుగుతున్నటువంటి వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తారు. అందులో సాక్షి ముందుంది. తెలంగాణ హైకోర్టు చెప్పినా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పినప్పటికీ కూడా వీళ్ళు అదే ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. సాక్షి మీద అన్యాయంగా అక్రమంగా కేసులు నమోదు చేయటము, భయపెట్టాలని చెప్పిన ప్రయత్నం చేయడం. ఎందుకంటే ఈరోజు జగన్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే ప్రజలందరూ చైతన్యవంతులు అవుతారు. అలాంటి సందర్భంలో మనం దీన్ని ఇబ్బంది పెడితే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రకంగా వ్యవహరిస్తున్నారు. రైట్. మల్లాది విష్ణు గారు, రామ్నాథ్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.